రక్తం వెళ్తలేదు. ఆమె పేరు రాజేశ్వరి, ఇంకొక తల్లి, ఆమె కూడా సిస్టరే. రెండోసారి వస్తుంది, రక్తం వెళ్తలేదు. ఏమని చెప్పింది తెలుసునా? నీ ఒంట్లోంచి రక్తం చాలా పోయింది, రక్తం చాలా తక్కువ ఉంది. ఆ రక్త తర్పణం నేను పెంచుకున్నాడు ఇలాంటి. ఆ రక్త తర్పణం నన్ను అక్కడికి వచ్చి కొట్టిన వాళ్ళతో అయింది. ఎందుకనంటే మనుషులు, ఈ మనుషులు కూడా నా ఊర్లో పుట్టిన వాళ్ళు గారు, నా ఊర్లో పెరిగిన వాళ్ళు గారు, వేరే ఊరు నుంచి వచ్చాను. వాళ్ళ ఊరు పేరు ముక్కుడు దేవిపల్లి అట. థ్యాంక్ యూ. ముక్కుడు దేవిపల్లి అట. వచ్చి 20 ఏళ్ళు అయింది. వచ్చిన దగ్గర నుంచి చెట్ల మీద పడ్డాడు. ఒకటి బోర్ల మీద, గుట్టల మీద బోర్డు, చిన్న గ్యాప్లో ఈ సైజు ఉన్నది యాప్ చెట్టు, గింత మొదలు కొట్టాడు. ఉరికిపోయి మొదల దగ్గర రాళ్ళు వేర్చి నిలబెట్టుకున్నా. మీరు వస్తే కనపడుతుంది, చూపెడతా. దాన్ని అట్లా కాపాడుకుంటూ వచ్చిన నేను చెట్లను. అప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళకి మేకలు ఉన్నాయి, మాకు గెట్టు కాదు, ఏది కాదు. ఆ మేకల్ని దాంట్లో తోలుతారు, మేపుతారు, చెట్లు కొమ్మలు నరుకుతారు, చెట్లను నరుకుతారు. వాళ్ళు ఏమంటారంటే అసలు చెట్లు దేనికి పనికి వస్తాయి, కొమ్మలు దేనికి పనికి వస్తాయి, అది మా పూర్వీకుల ఆస్తి. ఈ మధ్యన 15 ఎకరాలే ఉంది ఈయన పేరున అన్నారట. ఊరు మొత్తం మా భూమి, మేము వతందారులం. నిజాం కాలం కంటే ముందల కాకతీయ రాజుల అప్పటి నుంచి ఉన్నది మా వ్యవస్థ. చెరువులు కుంటలు 600 ఏళ్ల నుంచి మా పూర్వీకులు వేయించినవి ఉన్నాయి. మా చరిత్ర అది. నువ్వు నిన్న మొన్న వచ్చినావు చరిత్ర, నీ చరిత్ర సర్వనాశనం, నీ చరిత్ర. ఈ మధ్యన కులం అని బయటికి తీసిన నన్ను కొట్టిన తర్వాత నువ్వు పుట్టిన కులం నేను వేల మందికి ఇచ్చిన పావుల వడ్డీలా సబ్సిడీలు తెప్పించిన, వాళ్ళకు సేవ చేసిన, జలసాధన సమితి పుట్టిన ఊర్లా పక్క ఊరు నీ కులం వాళ్ళు పోయి అడుగు, నాకు కులపిచ్చి లేదు. ఆ ఊరు పేరు గంధమారిగూడెం. ప్రాణానికి ప్రాణం అన్నం పెట్టిన ఊరు అది. అందరికెరికే. జిల్లాలు దాటిపో, పశ్చిమ గోదావరి జిల్లా ఫోటోలు పెట్టుకొని దండం పెడుతున్నారు. గొర్రెలు తెస్తుంటే ఇది గొర్రెలు మా హెడ్ ఆఫీసుకి చెప్పి పావుల వడ్డీలో గుంజి కొట్టిన, కోట్ల రూపాయలు గుంజి కొట్టిన, అద్భుతాలు సృష్టించిన నేను. నా చెట్లు చిన్నప్పటి నుంచి పెంచుకున్నా. ఈ చెట్లు దేనికి పనికి వస్తాయని వచ్చి చెట్లను కొట్టడం, కొమ్మలను కొట్టడం. నేను పెంచుకున్న చెట్లు నా పూర్వీకులు 100ల సంవత్సరాల నుంచి మేము వతందారులం. 100ల సంవత్సరాలు మించి కాకతీయ రాజులప్పటి నుంచి మా పూర్వీకులు ఉన్నది ఆ ఊరు. నాది 15వ తరం, నీ తరం ఎంత ఆ ఊర్లా? నువ్వు వచ్చి చెట్లు ఎందుకని కొమ్మలు నరుకుతావు, ఇలా కులం తీస్తావు. నేను పుట్టిన ఊర్లో హరిజనులు అన్న అంటారు, బాబాయ్ అంటారు, చిన్నాయన అంటారు. వాళ్ళు వైశ్యులు అన్న, తమ్ముడు, చిన్న అంటారు. కులం లేదు. ఈ దేశంలో కలిసినాం. మా కులం వ్యవస్థ జర్రా వచ్చింది 17 సెప్టెంబర్ 48. గాంధీ చచ్చిపోయిన తర్వాత కలిసింది, జిన్నా చచ్చిపోయిన తర్వాత కలిసింది. అక్కడ వీళ్ళిద్దరు బతుకుంటే రజాకారులు, జిన్నా ఆర్మీ, వీళ్ళిద్దరు సపోర్ట్ చేద్దరు. ఇవాళ మనం అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళం. ఈ హైదరాబాద్ దక్షిణ పాకిస్తాన్ దేశం. వాళ్ళు ముందర పోయారు కాబట్టి ఆలస్యమైంది. 6 రోజులు ఆక్రమించి ఇది పక్కన పెడదాం. నా వ్యవస్థ కుల వ్యవస్థ కాదు. నేను పుట్టింది ఈ వ్యవస్థలో. చోళరాజులు, తర్వాత కాకతీయ రాజులు, తర్వాత నిజాం రాజులు. ఈ వ్యవస్థలతో బతికింది. నీళ్లు బతికినాయి, చెట్లు బతికినాయి. పోతే పోయిందే, ఎన్ని రోజులు బతకాను? బతకడానికి పుట్టినా నాది అది. శ్రీశైలంలో నడిచిన తల్లి కృష్ణమ్మ నీళ్ళు కొరకు, తల్లి గోదారమ్మ నీళ్ళ కొరకు రోజు 50 నుంచి 60 కిలోమీటర్ల కోట చుట్టూ లోపల నడిచేది. అక్కడ చెట్ల చుట్టూ నడిచేది. అక్కడ చెట్లు, శమీ వృక్షం ఉంది, త్రిఫల వృక్షాలు ఉన్నాయి. పొద్దున్నాక నడిచేది. ఒక పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ వచ్చి ఇంటర్వ్యూ అడిగాడు, మీతోటి పాత బట్టలు, ఈటీవీ
ప్రతిధ్వని నాతోటి స్టార్ట్ చేశాం, అది ప్రబలమైంది. ఈటీవీ ఫస్ట్ ప్రోగ్రాం నాది అన్నపూర్ణ స్టూడియోలో. ఈవెన్ కృష్ణారావు గారు రికార్డ్ చేశారు. నేను దూరదర్శన్ అనుకున్నాను. అందరు గుర్తుపట్టేది రాష్ట్రంలో. పాత బట్టలు పట్టొద్దని పిక్చర్ లెక్క నడుస్తున్నా. ఆయన చెప్పిండు పబ్లిక్ హెల్త్ ఇంజనీర్. నేను అడిగిన ఈ మంత్రాంగ తంత్రాంగం ఇంత మొద్దుతో లేని నా మాటలు ఇంట్లే చెట్లు ఆకులు సంతోషంగా వింటుంటాయి. కొన్ని ఆకులు నెమ్మదిగా కదులుకుంటుంటాయి. పక్షులు పలుకులు ఆపి వింటూ ఉంటాయి చెవులు నిక్కరించి. పశువులు చెవులు ఇట్లా పక్కకు తిప్పింటుంటాయి నా మాటలు. మా పిల్లలు నా మాటలు విని జలసాధన సమితి పిల్లలు పాటలు రాస్తే ఇవన్నీ కూడా ఇట్లా రెస్పాండ్ అయితే, నేను శ్రీశైలం తిరుగుతుంటే నేను గమనించలే. 6వ రోజు 5వ రోజు వచ్చి అడిగాడు, మీ ఇంటర్వ్యూ అంటే నేను అంత పెద్దోని కాదు అన్న. లేదండి చిన్న పెద్ద కాదు, నాకు కావాల్సింది మీతోటి పని. కూర్చోమన్న 3 ప్రదక్షిణ కూర్చున్నాం. ఇది చెప్పిన ఈ మనుషులు ఎందుకు రెస్పాండ్ గారు? మంత్రాంగ తంత్రాంగం ఎందుకు రెస్పాండ్ గారు? పిలిస్తే పలుకుతాయి ఈ చెట్లు చేమలు జీవరాశులు పుట్టలన్న. అది గమనించి మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగినా అన్నాడు. మీరు నడుస్తుంటే కేవలం మీ వరకే ఆకాశంలా మేఘాలు వచ్చి నిలబడ్డాయి. కింద కాళ్ళు కాలొద్దు, నెత్తిన ఎండబడనీయడంలే. రోజు పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు ఆకాశం మొత్తంలో ఎక్కడ మేఘాలు లేవు, కేవలం మీ కొరకే వచ్చి నిలబడింది. పంచభూతాలు దే ఆర్ రెస్పాండింగ్ టు యువర్ కాల్. వాళ్ళు పట్టీలు కట్టుకొని వచ్చారు నన్ను కొట్టిన వాళ్ళు. నేను పంచభూతాల దగ్గర అది అంటారు ప్రమాణం చేస్తా, నేను వాళ్ళని కొట్టలేదని. ఏది పట్టీలు కట్టుకున్న వాళ్ళను ప్రమాణం చేస్తా. నా వ్యవసాయ క్షేత్రం, నా అటవీ క్షేత్రం, నా దైవ క్షేత్రం నుంచి ఇలా 20 సంవత్సరాల నుంచి మీరు చెట్లు కొడుతున్నారు, మొక్కల్ని చంపుతున్నారు, ప్రమాణం చేస్తా. మీరే ఆ ఊర్లో పుట్టినోళ్ళు గారు. మీరు నన్ను చంపాలని అనేక ప్రయత్నాలు చేశారు. ఆ భూమి చుట్టూ 4 సార్లు చేశారు. మీరు అన్నందుకు ఈ మాటలు వస్తున్నాయి. ఎందుకనంటే మీరు అవసరం అంటారు, అడవికి అవసరం. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని నన్ను ఈ భూమండలం మీద భూమి మీద పుట్టించారు. నేను ఈ భూమండలానికి సరిజోడు కాదు. మనిషి బతుకు నాది అవునో కాదో నాకు తెలియదు. తప్పబుట్టిన భూమి మీద ఈ జన్మే నాది తప్పు. అందుకనే యూనిక్ అండ్ ఎక్సెప్షనల్. ప్రపంచంలో ఎవరు సొంత భూమిలా 68 ఏళ్ల నుంచి చెట్టు మొక్క పుట్ట బతకనియాడు. ప్రపంచంలో ఎవడన్నా బతకనిస్తే చెప్పురి. సొంత భూమిలా, గవర్నమెంట్ భూమిలా కొంచెం స్లో పోతే పోయిందే, జరన్నా నాపోకది క్షమించాలి, దండం పెడతా. గవర్నమెంట్ భూమిలో ఒక 4 చెట్లు పెడతారని నేను పెట్టినా అంటారు, ఒక 1000 చెట్లు పెట్టారని నేను పెట్టినా అంటారు. వనజీవి రామయ్య గారి ఆత్మకు దండం, ఆయన పాదాలకు దండం. ఇద్దరం కలిసి కూడా వేరే మీటింగ్లలో ఉన్నాం. ఆయన రోడ్డుకు 2 పక్కల చెట్లు పెట్టిండు. ఆయన బతికుండగానే ఒక్క చెట్టును కూడా లేకుండా సర్వనాశనం చేశారు, నేలమట్టం చేశారు, రోడ్ వైడనింగ్లా. శోకంతో చచ్చిపోయిండు, శోభతోటి చచ్చిపోయిండు వనజీవి రామయ్య గారు. ఒక్క చెట్టు కూడా లేవు. పద్మశ్రీ మిగిలింది, శోకం మిగిలింది స్వామికి. దేవతా సొంటోడు, దేవునా సొంటోడు. ఈ వ్యవస్థ ఇసొంటిది. ఈ వ్యవస్థలో నేను అవసరమా? చాలాసార్లు అనుకున్నా. ఇకపోతే ఇట్లు పెంచుకుంటూ వచ్చిన, నీళ్లు కాలువలో ఒకరు కొట్లాడి తీసుకొచ్చిన, మామూలు కొట్లాట కాదు. ఎలక్షన్ 1996 పిలిపించిన, ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ నామినేషన్స్ ఇన్ పార్లమెంటరీ ఎలక్షన్స్. 1994లో కాల్ ఇచ్చిన, ఆయన పబ్లిక్లో చెప్పిన జనరల్ బాడీ మీటింగ్ జలసాధన సమితిలా 96లో పనిచేస్తున్నాం అని. 96లో పిలిపిస్తే 682 మంది నామినేషన్లు ఇచ్చారు. కడుబీదోళ్ళు, ఏలుముద్రోళ్ళు, చదువురానోళ్ళు 201 రిజెక్ట్ అయినాయి, 481 ఫైనల్ అయినాయి. రిజల్టింగ్ ఇన్ లార్జెస్ట్ నామినేషన్ paper, largest ballot paper on earth
అండ్ లార్జెస్ట్ బ్యాలెట్ బాక్స్ ఆన్ ఎర్త్ అండ్ ఇన్ ద యూనివర్స్. ఇక చాలా ఉన్నాయి, చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. నేను ఇప్పటికే చాలా రోజులు బతికున్నా అనుకుంటా. ఇదే ఎక్కువ చాలాసార్లు అడిగిన, ఎందుకు నా అవసరం ఇంకా అవసరమా భూమండలాన్ని పిలిస్తే. ఢిల్లీ పోతే కూడా ఆయన ఎన్టీ రామారావు బతుకున్నాడు ముఖ్యమంత్రి. నా క్లాస్మేట్ నేను పోయినా, ఆయన డైరెక్టర్ ICR. ఎండ ఉండి ఇట్లనే నేను పోయిన కాసేపటికి మబ్బులు వచ్చినాయి, వాన వస్తుంది, నవ్విండు. సత్యం, ఎన్టీ రామారావుకి తెలిస్తే నేను పిలిపించుకుంటాడు వాన కొరకు, నాకేం పని, నేను పోతానా అన్న. దెర్ ఆర్ వెరీ మెనీ ఇన్స్టెన్సెస్. పిల్లలు పోయి పాట పాడమన్నాడు. ఆయన పేరు చిన్నారెడ్డి, సన్యాసి. జైలు నుంచి బయటకు వచ్చినాం ఇన్ ద మంత్ ఆఫ్ జూలై 1992. వచ్చి సత్యనారాయణ గారు స్వామి పాటలు పాడి, మా పిల్లలు పాట పాడుతూ వాన వస్తుందండి. రానియండి స్వామి పాటలు పాడియండి. లేచి చేతులు కడుక్కున్న అన్నం మీద కూర్చున్న పిల్లలు, అంతా చిన్న పిల్లలు పాటలు అందుకున్నారు. అరగంట అటు ఇటుగా తిన్న, బయటికి లేచినో లేదో ఎండ పోయి కొట్టింది కదా వాన. అరివీరో భయంకరంగా వాన కొట్టింది, నడువుల్లో దాటి నీళ్లు పారుతున్నాయి వాగులు వంకలు. ఎక్కడ? శ్రీశైలంలో. మన మాటలు మనుషులు కాదు వినేది, పంచదేవతలు అంట. వాళ్ళకు నేను ముద్దు బిడ్డాను, వాళ్ళకు నేను చిన్న జీతగాన్ని, వాళ్ళ దగ్గర నేను జీతం అడగలే, భత్యం అడగలే, ఎవరిని కూడా అడగలే. ఆ మాట చెప్పిండు పబ్లిక్ హెల్త్ ఇంజనీర్. దే ఆర్ రెస్పాండింగ్ టు యువర్ కాల్స్. పంచభూతాలు అన్నాడు. నేను భూతాలు దేవతలు అంట. ఎందుకంటే ఎవ్రీ మైన్యూటెస్ట్ లివింగ్ బీయింగ్ ది ప్రెజెన్స్ ఆఫ్ 5 సుప్రీం పవర్స్ ఆర్ ద పంచదేవతల ప్రెజెన్స్ ఉంది, చిన్నదైనా సరే. అవి భూతాలు ఎట్లయితే నేను చెప్తా. సరే ఈ మాట పక్కకు తీస్తా, ఇది చెప్పేది స్టూడెంట్స్ చెప్తాట, అది పక్కకు తీస్తా. ఈ రకంగా నేను పెంచుకుంటూ వస్తే 20 ఏళ్ల నుంచి వచ్చి కొట్టుకుంటూ వచ్చిండ్రు. వాళ్ళనే ఒకతను మా పక్క భూమిలా ట్రాక్టర్ దున్నుకుంటా, అందులో 7వ తరగతి పిల్లగాడాలో కొడుకట. 7వ తరగతి పిల్లగాడు రోడ్డు మీద ట్రాక్టర్ దున్నుకుంటూ పోయి ఒకరిని గుద్దితే చచ్చిపోతే, మామిళ్ళ గూడెం వాళ్ళట చచ్చిపోయినారు. తప్పుడు కేసు, అంటే తప్పుడు ట్రాక్టర్ పెట్టి తప్పుడు మనిషిని పెట్టి మేనేజ్ చేసినారు. అక్కడ నంబర్ 1 మర్డర్ ట్రాక్టర్ తోటి. నంబర్ 2 కొట్టిండు కదా పిల్లగాడు, 10వ తరగతి పిల్లగాడు. ఆ పిల్లగాడు 7వ తరగతి అప్పుడు మర్డర్ చేసిన పిల్లగాడు. మార్చిండ్రు మేనేజ్ చేసి. పోరగాన్ని కూడా వాళ్ళ తండ్రిది ఉంది. మొన్న SSC రాసి, అవని పేరు జస్వంత్ ఇది ఉంది, ఆ పిల్లగాని పేరు. 15-16 అట్లనే యాస కొడుతున్నాడు కదా పొడుగు కర్రతోటి. అబ్బా చూపుతున్నా, కళ్ళతోటి చూస్తున్నా. ఎందుకంటే నన్ను వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము కొట్టిన చెట్లు ఏదో చూపిడదు రా, కొమ్మలేదో చూపి. నేను పోగానే ఆడ మేకలు నిలబడి ఉన్నాయి, వ్యవసాయం మన దాంట్లో జీవాలు నిలబడి ఉన్నాయి, రెస్ట్ తీసుకుంటున్నాయి మన క్షేత్రంలో. వాళ్ళది కాదు, వాళ్ళది ఆడ లేనే లేదు. రెస్ట్ తీసుకుంటున్నాయి, ఆడ కూర్చొని ఉన్నారు. కోపం ఇన్ని అవుతుంటే కోపం వస్తుందా రాదా? ఇన్ని సంవత్సరాల నుంచి అవుతుంటే కోపం వస్తుందా రాదా? 68 ఏళ్ల నుంచి కాపాడుతున్నా. ప్రాణం నా పిల్లల దగ్గర రానియలే, నా కొడుకుని దగ్గర రానియలే. నేను పిడికేడు కానీ అందులో నుంచి ఏం తినాలే. రూపాయలు కాదు, సంవత్సరానికి 10 లక్షలు, నాకు 8.5 నుంచి 10 లక్షల పెట్టుబడి అయింది. ఏ గవర్నమెంట్ నాకు సాయం చేయలే. కోట్ల రూపాయలు పెట్టుకుంటా నేను పెంచుబడి చేసుకుంటూ వచ్చినా. ఆ చెట్లను నరికి ఇది దేనికి పనికి వస్తుంది అని చెప్పే మనుషులు, ఈ మనుషుల సిద్ధాంతం, మనుషుల ఆలోచన. వనజీవి రామయ్య గారు 2 పక్కల రోడ్డుకు నాటితే సమూలంగా నాశనం చేస్తే, చెట్టు ఒక్కొక్క చెట్టు సూర్యాపేట హైదరాబాద్ నల్గొండ, సూర్యాపేట నల్గొండ ఖమ్మం మధ్యన దాని విలువ 11 కోట్లు. భూమండలానికి సకల జీవరాశులకు చేసిన సపోర్ట్, అది వాల్యూ. నువ్వేమో టింబర్ ఒకటి కొట్టి అని నువ్వు వాల్యూ చేస్తావు, తప్పుడు విధానం అది. దీని 11 నుంచి 12 కోట్లు ఇదైతే, నీది 1900 కోట్లు. 60 కిలోమీటర్ల రోడ్డు ఎన్ని కోట్లు? 1900 కోట్లు. దాని విలువ 99,900 కోట్లు చెట్లను
విలువ మొదలు కూడా ఇట్ ఈస్ నైదర్ టెక్నికల్లీ ఫిజిబుల్ నార్ ఎకనామికల్లీ వయబుల్. ఇట్ ఈస్ అన్ఫిజిబుల్, అన్టెక్నికల్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్. మామూలుకి తెలుసు రోడ్డు ఈ చెట్లు పోకుంటే ఎట్లా చేయాలంటే అదే తూర్పు పడవట ఉత్తరం పక్కన 4 రోడ్లు వేసుకోరు చక్కగా. మీరేం వ్యవసాయదారులు లెక్క నార్లు పోసి అని చేసేది ఉందా? ఒత్తితే ప్రింట్ అవుతాయి, అన్ని కాగితాలు పంచితే రోడ్డు అవుతాయి. నీ సిద్ధాంతం ఏందో, నీ ఫార్ములా ఏందో, నీ థియరీ ఏందో దాని ప్రకారం చేస్తాం. అది చేయక ఒక్క చెట్టు మీద లక్షల జీవరాశులు బతుకుతాయి. మర్రి చెట్టు, జువి చెట్టు, రాగి చెట్టు, సకల రకాలు నిజాం కాలం అప్పుడు 200 ఏళ్ల కింద వేసారు. ఎంత సన్మార్గం! నా జన్మ ఎంత దుర్మార్గం! మన పూర్వీకులందరూ చెట్లు వేయించిన వాళ్ళది ఎంత దుర్మార్గమైన జన్మ. ఒక్క చెట్టు నువ్వు పెట్టింది, ఒక కాయ కాయదు, ఒక పువ్వు పోయేది, ఒక పక్షి వాళ్ళది. ఇదేం టెక్నాలజీ? యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ ది సుప్రీం. హ్యూమన్ ఈజ్ సుప్రీం, హ్యూమన్ ఈజ్ నెవర్ సుప్రీం. ఇదైతే పక్కకు వచ్చినా ఇక వాళ్ళు నన్ను కొట్టిన కుటుంబ సభ్యులు 20 ఏళ్ల కింద వచ్చారు. 20 ఏళ్ల కింద మీరు వచ్చిన చెట్టు చూపెడతా, అది గింతే వేపకొమ్మ, కొట్టి ఉరుకుతున్నాడు. నేను వచ్చినానగానే అందరికీ తెలుసు ఒక దెబ్బ వేస్తాడని. కాలు చేతులు ఎరగొట్టాను, వాళ్ళ కర్రే తీసుకుంటా ఒకటి వేస్తా, అంతవరకే. ఆ ఊరు వాళ్ళకి తెలుసా, వాళ్ళు రారు కొడతాడని. ఒక కలెక్టర్ అమోయ్ కుమార్ గారు ఓఎస్డి మేడం ప్రియాంక వర్గీస్ మేడం తోటి చెప్పాడు, నేను ప్రెసిడెన్స్ ఆఫ్ డిఎఫ్ఓ దాన్ని ముకుందని, ఈ సార్ దెబ్బల గురించే ఈ అడవి బతికిందని. అంటే నేను ఇవన్నీ కాదు, కాళ్ళ వరకే, కాళ్ళ కిందికే కొడతా ఒక్కటే ఆళ్ళ కర్రతో. ఇకపోతే నొప్పులు గట్టిగానే ఉన్నట్టున్నాయి మెసలకుంటా. ఈ ఫార్ములా కూడా చెప్తా, మళ్ళీ ఇప్పుడు చెప్పి మళ్ళీ వెనకకు వస్తా, ఏదో అవసరం ఉంటుంది వాడు. ఈ ఫార్ములా మిస్ అయింది. వీళ్ళు కొట్టిన దెబ్బలకు నేను ఫ్లోరైడ్ కొరకు కొట్లాడి తిరిగి నా ఇబ్బందులు పడ్డా, ఫ్లోరైడ్ని దెబ్బలు పెట్టినా. నా వీళ్ళు కొట్టిన దెబ్బలకు చూర కావాలన్నా బొక్కలు కనబడేటట్టున్నాయా దెబ్బలు? కింది కొంచెం. ఇది దుస్సర్ల సత్యనారాయణ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఒక మచ్చుకు ఒక దెబ్బ. చెప్పండి. ఈ దెబ్బలకు నా బొక్కలు చూర కావాలి. నేను ఈ హాస్పిటల్కి రాగానే రాగాలేను. ఈ హాస్పిటల్ రాగానే ఎంటంటే తీసిపోతున్నారు నిమ్స్కు, ఎక్స్రేలు తీస్తున్నారు. ఒకసారి ఒకటి మర్చిపోతున్నారు, 2 రోజులు తీశారు ఎక్స్రేలు. పోయేటప్పుడు నాకు ఒక బోర్డు కనపడ్డది, బోన్ డెన్సిటీ అని. అబ్బా నాకు డౌట్ వచ్చింది. ఏమని డౌట్ వచ్చింది? అరే ఇది నిన్న ఏదో ఉంది అంటే నన్ను చూడరా అని చూపెడుతుంది ఈ బోన్ డెన్సిటీ అని. నా బోన్ డెన్సిటీ గురించి తెలుసుకోవాలనిపించింది. బోర్డు చూపెట్టింది, దిస్ ఈజ్ అ డైరెక్షన్ ఫ్రమ్ 5 సుప్రీం పవర్స్ అండ్ 5 సుప్రీం మదర్స్. ఈ దెబ్బలకు అయితేనేమో నా డెన్సిటీ బాగా ఎక్కువ ఉండాలి, నా పుట్టుక. రెండోది, నేను తల్లిపాలు 7 సంవత్సరాలు తాగిన ఆ పాల నుంచి వచ్చిన డెన్సిటీ కావాలి. మూడోది ఏంటంటే అక్కడ అందరు చెప్పారు ఎక్కడెక్కడో ప్రకృతి మాత మిమ్మల్ని రక్షించిందని, అడవి తల్లి మిమ్మల్ని రక్షించిందని. అట్లానే డివైన్ పవర్ మిస్ అయితే ఈ డివైన్ పవర్ ఏదో నా శరీరంలో ఎంటర్ అయ్యి వీళ్ళు కొడుతుంటే ఆ బోన్ మీద ఉండి వాళ్ళు భరించి ఉండాలి. అందుకన్నా బొక్కలు చూర కాలేదేమో అని వాళ్ళు వచ్చిన డాక్టర్ తోటి చెప్పిన, రిక్వెస్ట్ చేసిన. ఏదైనా ఎక్స్రేలు తీస్తారు కదా, ఎక్కడైనా ఫ్రాక్చర్ అలాంటిది ఏమన్నా బయట అందుకని ఆడు అడిగిన, ఏమని, నా బోన్ డెన్సిటీ అన్న బ్రహ్మాండంగా ఉండాలి భూమండలం మీద, లేకపోతే బోన్ డెన్సిటీ నార్మల్ ఉంటే నా బదులు అడవి తల్లి అడవి దేవతలు ఎవరో సాక్షాత్తు శివుడు నా బదులు ఒంట్లో దూరి వాళ్ళు దెబ్బలు తినుండాలి, అందుకనే ఇరగాలి. ఇక ఆడ ఏమైంది, నన్ను ఎత్తుకపోయి చంపుదాం అనుకుంటారు.
ఓం నమ శివాయ అని 4 సార్లు అన్నా, దెబ్బకే ఆగింది, పొరవాడి ఆగింది అల్లది. ఈ లోపల పోలీసు వాళ్ళు ఊరుకొచ్చాను. ఎంతసేపు దాడి జరిగి ఉండొచ్చు? వాళ్ళు ఎంటర్ అయినాక అరగంట అటు ఇటు. అరగంట పాటు మీ మీద కొట్టిండు మళ్ళా. ఏమేమి యూజ్ చేసిరు వాళ్ళు మామూలుగా? ఒక ఇనుపరాడు, ఇనుపరాడు ఇళ్ళతోటి ఇట్లా తిరిగి ఉంటదిగా ఇనుపరాడు, ఇంట్లోకి వేస్తాం, ఈ పిల్లర్స్ వేసేయి, ఆ ముక్కతోటి కొట్టారు. మరి ఈడగొట్టాను. ఇక పొడవటానికైతే కట్టెలతోటి పొట్టలు పొడిచారు. ఇంత కూడా ఏం కాలేదు అని అంటే వాళ్ళు దూరిరని అనుమానం. అదే అనుమానం నాకు. నేను అలా బుడ్డజితా నీ పంచదేవతలు పంచభూతాలకు, మదర్ ఎర్త్, మదర్ స్కై, మదర్ ఎయిర్, మదర్ ఫైర్ అండ్ మదర్ వాటర్స్, 5 supreme powers, creation being 40,000 40 lakh years, never like the human beings. కాబట్టి ఇది నిజం, ఇది ట్రూత్. ఏమైంది నెక్స్ట్? ఏమైంది? పోలీసులు ఎంట్రీ అంటనే వచ్చారు, టకటక్ వచ్చారు. ఒక 5 కార్లు వచ్చినాయి. 5 కార్లలో గబగబురికి వచ్చాను. ఇక ఊరికొచ్చి వాళ్ళని తీసుకున్నారు, తీసుకొని పోయినారు. పోయేటప్పుడు వాళ్ళది కూడా వీడియోలు తీసారు. ఈ వీడియోలు తీస్తే ఎవరికి కూడా తలలకు దెబ్బలు లేవు, కాళ్ళకు దెబ్బలు లేవు, పట్టీలు లేవు. వీళ్ళు నన్ను కొట్టిన రోజు తర్వాత 2వ రోజు 3వ రోజు ఎస్పీ దగ్గర పోయినా, ఆయన వీడియోలు పెట్టారు. కులం బయటికి తెచ్చుకోరు, కుల సంఘాలు బయటికి తెచ్చినాయి, ఇవన్నీ తెచ్చారు. వాళ్ళు ఎవరు కూడా నేను చేసినంత ఆ కులానికి సేవ చేయలే. రాసి పెడతాను, నీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్. వాళ్ళను మళ్ళీ పోలీసులు వచ్చిరని చెప్పారు కదా? పోలీసులు వచ్చారు, తీసుకుపోయారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే మళ్ళీ వాళ్ళు వీడియోలు పెడుతున్నారట. నేను నన్ను కొట్టిరని వీడియోలు పెట్టలే, లోకం అంతా నా గురించి వినున్నారు. నీళ్ళ ఉద్యమం బ్యాంకులో పనిచేసింది, నన్ను తిండి నిద్ర ఎన్నడూ పట్టించుకోలే. ఐ యూస్ టు వర్క్ బియాండ్ 20 hours a day. I never availed Sundays, holidays, festival days in my life. అది నాది, కులం ఎన్నడూ పట్టించుకోలే. ఇట్లా అన్ని జిల్లాల, రాయలసీమలో పనిచేసిన, ఆంధ్రలో పనిచేసిన, తెలంగాణలో పనిచేసిన, అద్భుతాలు సృష్టించిన ఇక్కడ ఒక అద్భుతం చెప్తా. అది అంగడిపేట, సాగర్, మల్లెపల్లి, హైదరాబాద్ మధ్యన నేషనల్ హైవే. ఒక లక్ష్మణరావు గారు ఆయన విగ్రహ ఆవిష్కరణ పిలిస్తే, నన్ను కూడా పిలిస్తే పోయినా. జానారెడ్డి గారు వచ్చారు, మన జానారెడ్డి గారు, మన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మన కోదాడి చంద్రరావు, ముగ్గురు వచ్చారు పొలిటికల్ సైడ్. నన్ను పిలిస్తే నేను పోయినా, నేను నాన్ పొలిటికల్ పోయినా. పూలు పాదాలకు సమర్పించి కిందికి దిగినా. గుంపులు ఉరికొచ్చారు. నేను ఎవరిని ఎరగాను, గుర్తుపట్టాను. ఉరికొచ్చి సెల్ఫీలు దిగుతున్నారు, వీడియోలు తీస్తున్నారు, ఫోటోలు కొట్టుకుంటున్నారు. ఆ గుంపులో ఒక ఆయన అన్నాడు, సారో నువ్వు కొట్లాడక ముందు రోజుకు ఒక పూట తిండి దొరకలే మాకు, అగ్గగలాడిన ఒక పూట తిండి దొరక్క నువ్వు కొట్లాడి నేను తెచ్చినావు సార్. ఇలా 3 పూటలు కడుపు నిండా తింటున్నాం సార్. ముద్దకు నీకు దండం పెట్టుకుంటా తిండి తింటున్నాం సార్. నేను ఆయనకు తాపియలే, నేను పార్టీ ఓన్ని కాదు, తినిపియలే, చెప్పమని చెప్పలే. ఆయన ఎవరో తెలియదు, నేను ఆయనను గుర్తుపట్టాను, ఆయన పేరు తెలియదు, ఊరు తెలియదు. అయితే పియ్యపల్లి మండల్ లేదా పెదవురా మండల్. ఇట్లా వీ హ్యావ్ ఎరాడికేటెడ్, డిజపియర్డ్, ఫెమైన్స్, పావర్టీస్, హంగర్స్, బ్యాక్వర్డ్ ఏరియాస్, మైగ్రేషన్స్, డిజపియర్డ్, ఎరాడికేటెడ్. ఇది ఒక ప్రభుత్వం చేయాలి, దేశ ప్రభుత్వం చేయాలి, ఒక దేశం చేయాలి. ప్రభుత్వం లేకుండా నిజమైన యజమానిగా, బై బీయింగ్ రియల్ ఓనర్ ఆఫ్ ద నేషన్ కాన్స్టిట్యూషన్. అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ పీపుల్ సుప్రీం, నెవర్ ది సర్వెంట్ సుప్రీం, ఎయిదర్ సెలెక్టెడ్ ఆర్ ఎలెక్టెడ్. అంతా ఓకే. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత మామూలుగా మీడియాలో వచ్చింది, బయట వచ్చింది, ముఖ్యమంత్రి కాంచెలు అందరూ మీరు ఎవరిపైన అయినా కేసు పెట్టిరా? అసలు ఏంది అసలు? దీన్ని జరిగిన తర్వాత ఏమైందంటే ఇదంతా తీవ్రత పెరిగింది, వైరల్ అయింది. ఈ తీవ్రత తగ్గేయటానికి కులం తీసుకొచ్చిండ్రు వాళ్ళది. ఆ ఊరోళ్ళకి ఆరాళ్ళు, వాళ్ళ గత చరిత్ర కూడా వాళ్ళది అట్నేనట. ముక్కుడుదేవిపల్లి, ఆత్మకూరేసో ఎక్కడో వాళ్ళ ఆడికి వెళ్ళి ఎలగొడితే ఇడికి వచ్చారు. వచ్చిన కానీ ఇదే పని. వాళ్ళు ఒకరి భూమిలోకి వెళ్ళి పైప్ లైన్ ఏని ఇస్తే ఆ పైప్ లైన్ లీక్ అవుతుందని చెప్తే గొడ్డలతో నరికితే చెయ్యి నరికారు. కేసు ఉంది ఇప్పుడు. వాళ్ళు ఇల్లే అల్పం, అతి ఉత్కృష్టం ఎక్కువ ఉంది. దౌర్జన్యం చేసి ఏ మేకలను ఎక్కడికైనా పోతాం, మేపుకుంటాం, ఇది మా హక్కు
అసలు ఇది దేని పనికి వస్తుంది మేము చేస్తామని కులం తీసుకొచ్చి కులం పేరున తీసుకొచ్చి ఎస్పీని కలిసినట్టు నేను కూడా బొమ్మ చూసా. ఆ బొమ్మలు ఏముందంటే తలకు పట్టీలు ఉన్నాయి నన్ను కొట్టిన వాళ్ళకు. మీరు దాడి చేసిరని చెప్పే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. నేనే కొట్టిన కేసు బుక్ చేయరా, ఆయన లోపలేదని. ఎస్పీ పోయిన ఎస్పీ కూడా నమ్ముతాడు. ఆ పట్టీలు తీయమని అడుగుతాడా? ఇలా పట్టీలు వేసుకున్న వాళ్ళకు అది హాస్పిటల్ పోరే అని చెప్తాడా? ఇక కాళ్ళకు కూడా పట్టీలు కట్టారు. నోటోరియస్ మండల్ ఏది మోతే మండలం. ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళకు అక్రిడిషన్ కార్డు అంటారా, అక్రిడిషన్ కార్డులు లేవు. వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు వారం వారం పైసలు ఇవ్వాలి. వాళ్ళకు పైసలు ఇవ్వకపోతే మీ పేరున వార్త రాస్తాం, బద్నాం చేస్తాం, వసూళ్ళు రాడు. ఒక తహసీల్దార్కు ఇల్లే బ్రోకర్లు. అది నేను వీళ్ళు పుట్టకముందే చెప్పిన నేను ఉమ్మడి రాష్ట్రంలో మోతే మండల్ ఈజ్ ఏ నోటోరియస్ మండల్. 1 గంటకు పోతారు ప్రతి ఆఫీస్ వాళ్ళు మధ్యాహ్నం. వీళ్ళు ఈ దేశంలో లేరు, ఈ రాష్ట్రంలో లేరు, వీళ్ళ దేశమే సపరేట్ మోతే మండలం. ఆ మండలం నా మీద వార్త రాస్తున్నారు. 15 ఎకరాలే ఉంది, 70 ఎకరాలు ఎట్టొచ్చింది వార్త ఇట్లా రాస్తున్నారు. ఈయనకున్నదే 15 ఎకరాలు, 70 మా పూర్వీకుల ఆస్తి. మేము వతందారులం, మొత్తం భూములు మాయి. అట్లని మేము పోలే, మా పేరు లేకుండా ఇప్పటికి కూడా భూములు పట్టాలే ఉన్నాయి. ఏంటి ఉన్నాయి? నాకు 15 కదా అసలే లేవు. నేను చెప్పిన కోర్టులో చెప్పిన ఐఎమ్ నెవర్ ది ఓనర్ ఆఫ్ ది ల్యాండ్స్. రియల్ ఓనర్స్ ఆర్ ద 5 సుప్రీం పవర్స్ సిన్స్ క్రియేషన్ ఆఫ్ ద 5 సుప్రీం పవర్స్. నేను ఎప్పుడు ఓనర్ని కాదు. ఓనర్లు ఎవరు? చెట్లు, పుట్టలు, రాళ్ళు, రప్పలు, సకల జీవరాశులు ఓనర్లు. అవే పర్మనెంట్. లక్షలేళ్ల నుంచి, 40,000 లక్షలేళ్ల నుంచి నేను ఓనర్ని ఎట్టయితా? మా తండ్రి ఎవరు, నా తాత ఎవరు? నేను రాసి కూడా చూపెడతా. అసలు నీ చట్టం ఎక్కడిది? ఈ కాన్స్టిట్యూషన్ కూడా నా ప్రశ్నిస్తా ఉన్నా. అసలు నువ్వెవరు నీ చట్టం రాసుకొని చెట్ల జోలికి రావడానికి, ఈ గుట్టల జోలికి, పర్వతాల జోలికి, ఈ నదుల జోలికి రావడానికి నువ్వెవరు? నాశనం చేయడానికి నువ్వెవరు? మన చట్టం కూడా, మన కాన్స్టిట్యూషన్ కూడా అదే అడిగింది. వాల్టా చట్టం ఉంది. ఈ వాల్టా చట్టంలో నేను స్టేట్ కమిటీ మెంబర్ని. ఇన్ని చెట్లను కొంపల్ని నరకమని అందులో చెప్పలే. అడ్డగోలుగా బోర్లు నా పక్కనే వచ్చి బోర్లు వేసారు. నాకు 50 మీటర్ల దూరం బోర్లు వేసారు. కసి మీద ఎందుకులేని ఊకున్నా. ఇన్ని దెబ్బల తర్వాత ఆ బోర్లు కూడా సీజ్ చేపిస్తా. చట్ట ప్రకారం పోతా. చట్ట ప్రకారం, అసలు చట్ట ప్రకారం నేను ఓనర్నే కాదు. ఓనర్ వాళ్ళని చెప్పిన, కోర్టులో చెప్పిన. నా మీద కేసు వేసిన 20 ఎకరాలు పట్టా చేపించుకొని భూములు మాయి ఖాళీ అసలు మేమే ఓనర్లో అని డిక్లేర్ చేయాలి చెప్పిన. మా నాయన పసుపు కుంకుమ కింద ఇట్లనే ఒకరికి ఇచ్చినామని ఇస్తే, హూ ఈజ్ హీ టు ఓన్ ఆర్ డిజోన్ ఆన్ హిజ్ ఓన్? ఇట్ ఈస్ నాట్ హిజ్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. It is our ancestral inherited property. None can own or disown on their own. Who is it to own and disown and to offer as పసుపు కుంకుమ అన్న? ఒక హైకోర్టు అడ్వకేట్ వచ్చిండు, ఆయనకు చచ్చిపోయాడు. ఖమ్మం జిల్లా నుంచి 15 మంది వకీళ్ళని పెట్టారు అవతల వాళ్ళు. నా కాన్సెప్ట్ ఇది. నేను ఓనర్ను, ఈయన 15 ఎకరాలే. ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి ఈయన మీద చర్య తీసుకోండి. అది తీసుకోరి. నా మీదనే పంచదేవతలే తీసుకుంటున్నారు. మీరు వాళ్ళ పైన ఏమైనా చర్యలు తీసుకోవాలని ఏమన్నా కంప్లైంట్ ఇచ్చిరా? ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళనేది నేను పట్టించుకోలే, కానీ వాళ్ళ మీద బాగా ఒత్తిడి ఉంది. కులం నుంచి ఒత్తిడి ఉంది. పేర్లు తీసేరి. అంటే ముఖ్యమంత్రి స్వయంగా హోంమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీకు వాకప్ చేసిందని అదంతా వాళ్ళే పెడతా ఉన్నారు. సాల్యుటేషన్స్ టు హిమ్. నేను ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 అవార్డులు తీసుకున్నా విత్ ఇన్ నో టైం. ఎక్సలెన్స్ అవార్డు గవర్నర్, ఎక్స్పీరియన్స్ అవార్డు ఆయన దగ్గరుండి ఇచ్చిండు. అడవికి వస్తా అన్నాడు. ఆయన మీద నాకేం లేదు, వ్యతిరేకత లేదు. ఇప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయినరు. అవర్ సాల్యుటేషన్స్ టు 5 సుప్రీం పవర్స్ ఆన్ పార్ విత్ 5 సుప్రీం పవర్స్, ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫ్ ది డే. సాల్యుటేషన్స్. వాళ్ళు కదిలినరు. నిమ్స్ దగ్గరికి అన్నారు. నిమ్స్ దగ్గర
ఖర్చు మొత్తం మేము పెట్టుకుంటాం అన్నారు. అవును. పంచదేవతలు కదిలినరు, దెబ్బలు వాళ్ళు తిన్నారు, బొక్కలు ఇరగాలి, ఆ దెబ్బలకు బొక్కలు ఇరగాలి, అవును. వాళ్ళు భరించారు, నేను కాదు. కాకపోతే శరీరం నాది కాబట్టి పైన భరించలేని నొప్పులు మామూలు కాదు. సో వెరీ హెవీ పెయిన్స్ అంటే ఏం ఏం ఇప్పుడు వాళ్ళ అది 20 ఏళ్ళ నుంచి మీ మధ్యలో జరుగుతా ఉంది, మీరు చెట్లు కొడతా ఉంటే అడ్డుకుంటా ఉన్నారు, ఇదంతా జరుగుతా ఉంది కదా. మా పక్కన కౌలు తీసుకున్నారు, కౌలు తీసుకొని వీళ్ళకి ఒక ట్రాక్టర్ ఉంది, ఆ ట్రాక్టర్ తోటి చెట్లను దగ్గర దోచారు, చేసిండు. ఈయనది కాదు భూమి, వీళ్ళ భూమి అవతల ఎక్కడో దూరం ఉంది, కౌలుకు తీసుకొని కౌలు దగ్గర కూడా మా దాంట్లోకి వచ్చిండు, మా దాంట్లోకి వచ్చి ఆక్రమణ అతిక్రమణ చేసిండు, కొలతరాలు వీకేసిండు. మళ్ళా పక్కన మా చిన్న ఆయన ఉండే, ఆ చిన్న ఆయన వాళ్ళు ఎన్నడు బతికున్నన్ని రోజులు ఎన్నడు రాలే, గెట్టు దున్నలే, వీళ్ళు ట్రాక్టర్ దున్నుకుంటా గెట్లను దున్ని లోపలికి వచ్చి దున్నారు. ఎంత నేను దుర్మార్గున్నైతే ఈ పని చేయాలి, మేము అంటే ఇంత ఆదరణ ఉంటే ఈ పని చేయాలి అది. కాబట్టి వీళ్ళు పట్టీలు కట్టుకుంటున్నారు, కుల సంఘాలు అని చెప్తున్నారు, కుల సంఘాలు వీళ్ళ పట్టీలు చూసి నమ్మినాయి, పంచదేవతలు అయితే నమ్ముతలేరు, జనం నమ్ముతలేరు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఒక్కళ్ళు ఉన్నారు, వాళ్ళు 5-6 కనబడుతున్నారు పోలీసులు విడుదల చేసినటువంటి వీడియోలలో. ఏ లెక్కన చూసినా కానీ మీరు వాళ్ళ మీద దాడి చేసే అవకాశం అయితే కనబడతలేదు, అదంతా ఫేక్, అది అర్థమైపోయింది. మీరు ఇప్పుడు పోలీసులకు చెప్పారు కదా, పోలీసుల ఎంక్వైరీలకు సంబంధించో లేకపోతే మీ దగ్గరికి పోలీసులు వచ్చి మళ్ళీ కలవడమో, లేకపోతే వాళ్ళని వాళ్ళకు రిమైండ్ చేయడానికో ఏమైనా చేయలే, ఉన్న పేర్లు తీసేయమని తెలియజేస్తున్నారు, రిమైండ్ అయితే చేయలే. మంది ఎంత ఉన్నది అసలు మేకల మంద? అలా ఎప్పుడు 30 దాటి ఉంటాయి. అసలు లెక్క ప్రకారం మేకల మందని అరెస్ట్ చేయాలి, లోపల వేయాలి. అదే ఆదిత్యనాథ్ దాస్ ఉంటే మేకల మందల్ని డిస్పోజ్ చేసు, వీళ్ళ ఇళ్ళు కూలగొట్టు, బుల్డోజర్లు వచ్చి కూసును, లేట్గా ఆపో. ఆదిత్యనాథ్ దాస్ ఉంటే మన దగ్గర అసొంటిది ఉంటే అదృష్టం, ప్రకృతి కూడా బతుకుద్ది, దేవతలు బతుకుతారు, అందరూ బతుకుతారు, ఈ దోపిడి తగ్గుద్ది. తాగుబోతు ఆయన ఇసోంటి దగ్గర ఉంటే, అదే ఈ సంఘటన యూపీలో జరిగితే బుల్డోజర్ల పని ఒప్పచెప్పు అయిపో. చివరగా ఇప్పుడు మొత్తం మీ అభిమానులు చాలా మంది ఉన్నారు, మీ అభిమానులు ఎదురు చూస్తా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎట్లుంది, ఏంది, ఏం కథ అని చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. అసలు ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉండని మీ సిచ్యువేషన్ ఏందనేది తొందరగా కంక్లూడ్ చేశాను. పెయిన్స్ అండ్ సఫరెన్సెస్, భరించలేని బాధలు ఉన్నాయి, కానీ పడేదంతా ఆలు పడుతున్నారు. నేను అనుకోలే, నాకు భయం అనేది తెలియదు. చెప్పిన 3 నెలల పిల్లగానప్పుడు తాసం అవుతుంది, అర్ధరాత్రి అపరాత్రి అడవిలో తిరుగుతా, ఒంటరిగా తిరుగుతా, నాకు భయం తెలియదు. ఎవరిని చంపుతామని ప్లాన్ లేయలే, చాలా నడిపించిన. హైదరాబాద్లో ఐ లెడ్ ఫిజికల్ ఫోర్స్ వైల్ బీయింగ్ ద స్టూడెంట్ లీడర్ ఆఫ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. కానీ ఎవరిని చంపవని అనలే, నేను ఆ ఆలోచనలు ఉన్నోని కాదు. అయితే ఇట్లా ప్రకృతి మీదకి పోవాలని ఉన్నోని కాదు, అసలే కాదు, పోయేటోని కాదు. కానీ ఎన్ని రోజులని తపన, ఇంత ఓపిక. సో ఐ బిలీవ్ ఇన్ ఎవల్యూషనరీ మేనర్, ఎవల్యూషనరీ ప్రాసెస్, నెవర్ ది రెవల్యూషన్. అప్పుడప్పుడు ఒక్కరిని చంపొచ్చు, కానీ రెవల్యూషన్ ఎప్పుడు చంపుతూనే ఉండాలి. ఈ పని చేసేటోళ్ళు వాళ్ళు దారి ఇస్తే అన్నేం గొడ్డలతోటి కొట్టినావు, పోత 7వ తరగతి చదువుకుంటా ఒకని చంపినావు. నీ చరిత్ర, నీ గత చరిత్ర, గతంలో ఉన్న ఊరు చరిత్ర కూడా నీది. అది నా ఊరికి వచ్చి ఇలా తెలివి వచ్చిందని కులం పెట్టి, కులం అంతా ఏకమవుతాం, మేము ఇట్లా చేసుకుంటూ పోతాం అనటం పద్ధతి కాదు. ఎందుకంటే నేను కులాలమ్మటి పోయినోని కాదు. ఆ కులం గంధవారిగూడెం, అక్కలాయగూడెం, నడివానిగూడెం, ఆ గూడాలన్నీ నాకు అన్నం పెట్టినాయి, ఉద్యమానికి అన్నం పెట్టినాయి, నీళ్లు కాలువలు తెచ్చినాయి. రారి పోయి చూడ్రి, నన్ను ఎవరన్నా అంటారేమో, ఏ ఇంటికి పోయినా అన్నం ముందల పెడతారు. అట్లా నన్ను కాపాడుకుంటూ వచ్చిన కులం అది. ఆ కులాన్ని ఇది తప్పుడు రాతలు, తప్పుడు మార్గం చూపెట్టి చెడు అభిప్రాయం తీసుకురావద్దు. ఆ కులానికి ఒక గుర్తింపు ఉంది, ఈ గుర్తింపుకు చెడు ప్రభావాన్ని తీసుకురావద్దు. అది ఉన్నది ఉన్నట్టు చేయాలి, అది చెట్లను బతికియాలి. ఇప్పుడే వచ్చాడు ఈ రకంగా ఎన్నడూ కూడా నాకు కులం లేదు. నేను అందరితోటి కలిసి ఉంటా, మతాలు కూడా దర్గాలకు పోతా.